బ్యూటిఫుల్గా ఉంది. దిస్ ఇస్ అ బనారసీ టైప్ చీర, ఇంత లైట్ వెయిట్. ఇది పెళ్ళికి ఎందుకు కట్టుకోకూడదు చెప్పండి? డెఫినెట్గా కట్టుకోవచ్చు. మన ఇంట్లో పెళ్ళి అయినా కూడా ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు హ్యాపీగా. హ్యాపీగా కట్టుకోవచ్చు. అలా చూసారా, అంటే బనారసీ అని ఎవరు అనుకోరు. అది కంప్లీట్గా మనము ట్రెడిషనల్ బార్డర్ టైప్ ఇచ్చాం, రుద్రాక్ష బుటాస్ అండ్ విత్ గద్వాల్ ప్యాటర్న్ టైప్లో. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి జరీ చాలా సోబర్గా ఉంది. మామూలుగా గాడీగా కనిపిస్తాయి కొన్ని కొన్ని జరీలు, ఇది చాలా బ్యూటిఫుల్గా సోబర్గా ఉంది. రెండు అలా ఉందన్నమాట, అంత లైట్గా. ఈ మధ్య ఇలానే లైట్ వెయిట్లో కూడా ప్రిఫర్ చేస్తున్నారు, అందుకని ఇష్టపడుతున్నారు బికాస్ ఆఫ్ ది క్లైమేట్. సో అందుకని అలాంటివి కూడా చేయించాం. ఇది పోచంపల్లి, ఇందాక నేను టెస్ట్ ఫెయిల్ అయిన చీర ఇది పోచంపల్లి, దాని మీద మీరు ప్రింటింగ్ చేయించారు. ప్రింట్ చేయించాం. ఇది కూడా చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. హ్యాపీ టు, అంటే దీని ప్రైసెస్ నేను అడిగి దీని విలువ తగ్గించి తలుచుకోలే, అందుకే అడగట్లేదు. బట్ అన్ని అఫోర్డబుల్గానే ఉంటాయి, అన్ని అఫోర్డబుల్గానే ఉంటాయి. ఎనీ ప్యూర్ సిల్క్, మీకు ప్యూర్ సిల్క్ అంటే 8-10 అబౌవ్ పెట్టాలి. బట్ మరి అక్కడికెక్కడికో వెళ్ళిపోకుండా మీరు బ్రైడలే 50 అన్నారు కాబట్టి తప్పకుండా మీరు కాంపిటేటివ్ ప్రైసెస్కి ఇస్తున్నారని అర్థమవుతుంది. చాలా మంచి. ఇందులో ప్రింట్ కూడా ఎందుకు చేయించాము అని అంటే, ఇప్పుడు డిఫరెంట్ లుక్ మనం కట్టినప్పుడు కూడా బాగా నిండుగా కనిపించాలి, అది చూస్తే కూడా మీకు కంచి బార్డర్ స్టైల్లో చేయించాము అనమాట. సో హ్యాపీగా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి కట్టేసేయచ్చు. దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ దిస్. ఎస్. అది ఇది ఒక టైపు ఏం చెప్పాలంటే పాత తరం టైపు చీర, కానీ ఇది కూడానండి ఆనెస్ట్గా ఇది గళ్ళు అంటాం కానీ చెక్స్, ఇట్ హ్యాస్ అ బ్యూటీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా నిండుగా ఉంటుంది. వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా క్యారీ చేస్తారు. నేను ఓపెన్ చేయట్లేదు, ఐ డోంట్ వాంట్ టు. దీని పట్టు చీరలు మడత పెట్టుకోవడం కూడా ఒక ఇదండి. ఇలా చూపిస్తున్నాను, అందులోనే పట్టులో డిఫరెంట్ ఇలా కంచి అండి. ఇదంతా కంచి. ఇది కూడా లైట్ వెయిట్గా, ఇది కూడా లైట్ వెయిట్. ఇది పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ చేపిస్తాను, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు 60 అబౌవ్ అలా లైట్. ఇది యాక్చువల్లీ అనుకుంటున్నాం అండి, కానీ ఆడ్ బ్లౌజ్ తో వేసుకుంటే ఇది యంగ్స్టర్స్ కూడా చాలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా చాలా అందంగా ఉంది. ఇది చూడండి, ఇది చెప్పగలుగుతారా ఇదే పట్టు? ఇది గద్వాల్. ఇప్పుడే మీరు చెప్పారు అందుకే. గద్వాల్లోనే మనం పైత్ని ఇట్లా డిఫరెంట్గా వీవ్ చేపించాం. ఎవరన్నా ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ కూడా గద్వాల్ ప్రిఫర్ చేస్తున్నారు, ఇలాంటి వీవింగ్ ఉంటే. జనరల్గా ఏంటంటే ఇలా టెంపుల్ బార్డర్ ఉంటే ప్రిఫర్ చేయరు, సో ఇలా చేస్తున్నాయి. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. లోపల కూడా మొత్తము వెరీ ఇంట్రికేట్లీ ఊవన్ పళ్ళు, మొత్తం పైతని స్టైల్లో మీనాకారీ వర్క్తో మొత్తం చేయించాం అనమాట. అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజులు ఎలా వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, బ్లూ వేసుకోవచ్చు, గోల్డ్ వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. అలా అంటే ఒక్కొక్క సెగ్మెంట్ని క్యాప్చర్ చేసేటట్టు. అంటే ఇవన్నీ ఆనెస్ట్లీ అండి, దిస్ ఇస్ ఆర్ట్, ట్రూలీ ఆర్ట్. ఏదో చీర కాదు ఇది, ఏదో చీర కొనేసాం కట్టేసామని. ఇది కడితే మీకు ఒక ఫీలింగ్, ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ మళ్ళీ కట్టాలి అనిపించేటట్టు ఉండాలి. సో ఇది వచ్చేసి పెన్ కలంకారీ శారీ స్వప్న గారు. ఇది స్పెషాలిటీ ఏంటంటే గంగా జమున బోర్డర్, పైన గ్రీన్ వచ్చింది, కింద మీకు ఓల్డ్ ప్యాటర్న్ ముందు కట్టుకునేవాళ్ళు. సో అందులోంచి ఇన్స్పిరేషన్, నేను చాలా డిజైన్స్ ముందువి మా మదర్వి మా అమ్మ అవన్నీ తీస్తున్నాను అనమాట, ఆ ప్యాటర్న్లో చేపిస్తున్నాను. అండ్ ఇట్ హెస్ కమ్ సో బ్యూటిఫుల్లీ. ఒకసారి అనిపిస్తుంది నిజంగా ఇట్స్ రియల్లీ అన్ ఆర్ట్. ఇది వచ్చేసి మీరు చూస్తే నార్మల్ పెన్ కలంకారీ మీరు చూస్తుంటే కొంచెం డార్క్ ఉంటుంది, ఇది లైట్ ఉంది. ఇవన్నీ ఆర్గానిక్ కలర్స్, చాలా బాగుంది. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ కలర్స్, వెజిటబుల్స్ దాంతో తీసి చేసింది అనమాట. చాలా టైం పడుతుంది. మన లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ మన స్కిన్. కరెక్ట్. దాన్ని కవర్ చేసేది మరి ఆబ్వియస్లీ అంత కంఫర్ట్ ఉండాలి, అంత ప్యూరిటీ ఉండాలి. ఇది మా ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్న బ్రైడల్ శారీ. దీని కాస్ట్ చెప్పగలుగుతారా? ఉంటుంది ఒక, నేనైతే ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఐ హ్యావ్ సీన్ దిస్ సారీ ఫర్ అబౌట్ 1.25 lakhs. మా స్టోర్లో 23,000. 23,000? రియలీ? ఎస్. హౌ డిడ్ యూ మేనేజ్? అంటే టిష్యూ మొత్తం అది మొత్తం జరీ, టిష్యూ కూడా కాదు, మీకు మొత్తం ప్యూర్ జరీనా? ప్యూర్. యా. అద్భుతం అండి, ఇట్ ఈస్ సో గార్జియస్. స్టార్టింగ్ నుంచి అదే ప్రైస్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ హీ ఈస్ ద సేమ్ వీవర్ హూ ఈస్ డూయింగ్ దట్. దానికి కాంప్లిమెంట్ ఇది చూడండి, ఇది పట్టు పంచ్. పంచ కట్టుకోవాలన్నంత బాగుంది. సో ఇది కూడా కంప్లీట్గా ప్యూర్ బై ప్యూర్ వస్తుంది మీకు. ఇలా డిఫరెంట్ అంటే విత్ చెక్స్. తర్వాత ఇది గంగా జమున బార్డర్స్ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం లేదు.
సో బార్డర్ లెస్ గంగా జమున. సో అందుకే ఇలా సింపుల్ గా డిఫరెంట్ గా ఎల్లోకి అసలు ఈ కలర్ ఎవరు ఇమాజిన్ చేయలేరు, ఎవరు చేయలేరు. కానీ దాని వల్ల రిచ్నెస్ వచ్చింది, రిచ్నెస్ ప్లెజెంట్నెస్. దీనికి ఏ కలర్ బ్లౌజ్ వేసుకుంటారు? కొంతమంది బ్లూ వేసుకుంటారు. యాక్చువల్ గా దీనికి ఈ కలర్ వేసినా చాలా బాగుంటుంది, లేకపోతే కాంట్రాస్ట్ వెళ్ళాలనుకుంటే వాయిలెట్ కలర్ కూడా వేయచ్చు. ఈ ఎంత ఉన్నాయండి నిజంగా, ఒక్కొక్క శారీ ఒక అద్భుతం చెప్పాలంటే. ఇది అగైన్ కంచి బ్రైడల్లోనే. ఇది టిష్యూ, మీరు ఇందాక చూసింది కంప్లీట్గా జరీ. అంటే కొంచెం గ్లిటర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంది. బట్ అదర్వైజ్ ఇప్పుడు అదైతే నా పర్సనల్ ఫేవరెట్ అన్నమాట. దీనికి చక్కగా ఎర్ర బ్లౌజ్ కానీ కెంపు రంగు బ్లౌజ్ కానీ వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎంతమంది వచ్చి అసలు ఆర్డర్స్ ప్లేస్ చేశారంటే అదేంటంటే పెళ్లి కూతురు అది మెయిన్ ఏంటంటే కంప్లీట్గా ఇంటర్లాకింగ్. మీరు ఎంత జ్యువెలరీ వేసుకున్నా ఎక్కడ పట్టదు, ఇలా రాసుకున్నా చేసుకున్నా షార్ప్గా ఉన్న అది పట్టదు. అదే మెయిన్ అండి. దారం ఇలా లాగితే అలా వచ్చేస్తుంది బయటికి, లేకపోతే చీరలు పట్టేసుకుంటే. ఇంకోటి ఏంటంటే మొత్తం కవర్ అయిపోతుంది. సో అందుకని నేను మొత్తం ఒకటే సింగిల్ టోన్ ఇచ్చేసి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసేస్తే సూపర్గా ఉంటుందని కొంతమంది రెడ్ బార్డర్ కూడా అడిగారు. సో అలా కస్టమైజేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళు చెప్పి లేదు మాకు రెడ్ బార్డర్ కావాలంటే అది కూడా చేపిస్తాను. నేను అందరం నీందే ఎంత బాగుందో. ఇది ఇంకోటి డార్క్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా. ఇదేమో కంప్లీట్ సిల్వర్ ఉంటుంది, ఇదేమో గోల్డ్ ఉంటుంది. దిస్ ఇస్ వన్. చాలా చాలా బాగుంది. అది కూడా లైక్ కట్టుకుంటే దాని బ్యూటీ తెలుస్తుంది. అబ్బా వెంకటగిరి దాంట్లో కంప్లీట్గా జామ్దని వీవ్స్, మొత్తం మీనాకారి వర్క్. తర్వాత ఇందులో కూడా గోల్డెన్ జరీతో చేపిస్తాం. జనరల్గా మీకు సుమారు ఇది మీకు 15 ఇట్స్ వెరీ రీజనబుల్ యాక్చువల్లీ, బికాజ్ ఇట్స్ కస్టమ్ మేడ్. ఇది మీకు దొరికితే బయటకు వెళ్తే దొరికేదు. నేను ఎప్పుడు వచ్చినా ఫస్ట్ అందరికి ఏం చెప్తాను, రివర్స్ చేసి చూడండి శారీ, మీకు తెలుస్తుంది లోపల కంప్లీట్గా ఇంటర్లాకింగ్ ఉన్నది లేదు. ఇంటర్లాకింగ్ ఉన్నది తీసుకుంటే ఎప్పుడన్నా బాగా మన్నుతాయి. సో అది. సో ఇందులో మన వెంకటగిరి ఏంటంటే టిపికల్గా మీకు సిల్వర్ బార్డరే వస్తుంది. సో గోల్డ్ బార్డర్ ఇప్పుడు గోల్డ్ జరీ పెట్టిపిచ్చి కూడా చేపిస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ బనార్సీ. బనార్సీలో లైట్ విత్ కాపర్ సింగిల్ టోన్, స్టన్నింగ్ అసలు ఒకదాన్ని మించి ఒకటి. ఇవన్నీ అయితే ఆర్ట్. ఫస్ట్ చూపించిన బనారస్ అయితే బ్యూటిఫుల్. ఎంతండి ఆ చీర? రెడ్ చీర గెస్ చేయగలుగుతారు? నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ గెస్సింగ్, సో మీరే చెప్పాలి. 8500. నిజమా? నేను పళ్ళు ఒకసారి చూడొచ్చా? చూడండి, సింపుల్గా వస్తుంది. సింపుల్ కడ్డిపల్లి అది. అండ్ ఇది ఎస్పెషల్లీ ఈ కలర్స్ చాలా మంది చెప్పి చేయించుకొని ఇందులో చాలా కలర్స్ చేపించాను. ఫాస్ట్ మూవ్మెంట్. ఇదే గిల్ట్ నాకు, ఇంత బాగా మడత పెట్టిన చీరని అసలు చూస్తూ ఉండిపోవచ్చండి చీరని, అలా ఉంది. అమ్మవారి కలర్ ఇది కదా. అవునే. ఇలా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఏంటంటే కట్టే వాళ్ళకు కూడా కొంచెం అరే కట్టాలి అన్నది ఒకటి రావాలన్నమాట. దట్ ఈస్ ప్యూర్ పైథని. చూడంగానే తెలిసిపోతుంది. పైథని అంటే ఒక రేంజ్ కొంచెం అంటే ఏ అన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది. అంటే దట్ హ్యాస్ దట్ గ్రాండియర్ అండ్ గ్రేస్. అవును, ఇది కూడా చాలా ఎఫర్ట్ పడుతుంది. బికాస్ ఆఫ్ దట్ అది ఈ అంచు అలా పడుతుంది. ఎందుకంటే దాని సిగ్నేచర్ ని ఎవరు ఏం చేయలేకపోయారు. మీరు ఈ పైథని స్టైల్స్ మామూలు పిచ్చి చీరలో కూడా వాడేస్తున్నారు ఇప్పుడు బార్డర్స్ లో, కానీ ద స్టైల్ ఇస్ సో క్లియర్, ఏ పైథని అని తెలిసిపోతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్, చాలా 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 అందంగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీ చీరలన్నీ. ఇంకా ఏవో తొంగి చూస్తున్నట్టున్నాయి. ఎవరికి తడుతుంది చెప్పండి అలా లైట్ బ్లూ అండ్ అలాంటి ఒక గోల్డ్ కలర్ ఇది ఇవ్వాలని దానికి బ్రౌన్కి. అది కూడా కంప్లీట్గా సిల్వర్ జరీ. వెరీ క్లాసీ, వెరీ క్లాసీ. ఇది బ్లౌజ్ వేయాలి ఈ కలర్, ఇట్ విల్ లుక్ సూపర్, చాలా బాగుంటుంది. ఇంకొకటి జ్యువెలరీ ఏం వేసుకుంటారు ఎవరైనా? దీనికి ఎంత సింపుల్ గా వేసుకుంటే అంత బెటర్. అంటే ఈ మధ్య బాగా స్టోన్ వి సిల్వర్ వి అని వచ్చేస్తున్నాయి కదా, అవే స్టోన్ వి వేసుకుంటే సెట్ అయిపోతుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే స్వప్న గారు, వెన్ వి వేర్ సారీని ఎలివేట్ చేసేటట్టు ఉండాలి. జ్యువెలరీతో కప్పేసుకుంటే మళ్ళీ పండగా ఉంటుంది. సో సింపుల్ గా వేసుకొని సారీని హైలైట్ చేసే వాళ్ళు అలా చేస్తారు. సో అంటే బ్రౌన్ అండ్ బ్లూ కలర్, ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్. వెంకటగిరిలో కూడా చేపించాం సేమ్ ఇలాంటిదే, కొంచెం సీ బ్లూ, కొంచెం ఇది డార్క్ చేపించారు అనమాట. సో అలాంటి కలర్ కాంబినేషన్స్. ఈ మధ్య కొంచెం ప్రింట్ నేను కొంచెం అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ప్రింట్ క్వాలిటీ దొరకడం చాలా కష్టమైపోయింది. మెయిన్ అదేనండి. బికాజ్ కొన్ని వీవ్స్లో మంగళగిరిలో ఫర్ ఎగ్జాంపుల్
ఎడాపెడా ప్రింట్లు వేసేస్తున్నారు. అది బాగుండట్లేదు కూడా, అంటే ఏంటో కలిసిపోయి కన్ఫ్యూజన్ లా ఉంది, ఫ్యూజన్ లా కాకుండా. ఇవి బాగున్నాయి, ఇవి చాలా డెలిబరేట్ గా మీరు ఆలోచించి వేసినట్టు తెలుస్తుంది. చాలా అంటే ఇది మీకు వాష్ చేసినా కూడా పోదు అనమాట. సో అంత కేర్ తీసుకుంటాను, బట్ లిమిటెడ్. ఇది కూడా కంచి కదా? ఇది కూడా కంచి. కంచి వెరీ సింపుల్. దాని తర్వాత చెక్స్ వచ్చేసి దాని మీద ఇంకా ఎక్కువ హైలైట్ చేయొద్దు, ఇది కనిపించాలి అన్ని కనిపించాలి అని అంటే ఐ థాట్ ఇలా సింపుల్గా వెళ్తే సరిపోతుందని సింపుల్ కడిపళ్ళు వచ్చేస్తుంది. అద్భుతం అండి, అసలు ఒకదాన్ని మించి ఒకటి.